తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం ముద్దుబిడ్డ మా ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెస్కో చైర్మన్ గా శ్రీ విజి ప్రతాప్ కుమార్, వైస్ చైర్మన్ గా శ్రీ జి విశ్వనాథ్ మరియు డైరెక్టర్లుగా నేడు ప్రమాణ స్వీకారం చేయ శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ రెస్కో పాలకవర్గం డైరెక్టర్లు. తిరుమల కొండపై జీఎస్టీ పనులను ఎత్తివేయాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఈ చర్యను ప్రకటించాలని కందారపు మురళి కోరారు. జీఎస్టీ సంస్కరణల్లో విద్యారంగానికి 0% ప్రకటించారని, అదే మాదిరి తిరుమల ఆలయానికి 0% జీఎస్టీని ప్రకటించడం ద్వారా భక్తులకు, యాత్రికులకు ఎంతగానో తోడ్పడుతుందని, ఆయా సంస్థల పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలవుతుందని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి ఈ దిశగా ఆలోచించి అత్యవసర పాలక మండలి సమావేశం జరిపి కేంద్ర ప్రభుత్వానికి వినతిని సమర్పించాలని కోరారు. గత 5 ఏళ్లలో టీటీడీ జీఎస్టీ కింద 150 కోట్ల రూపాయలకు పైగా చెల్లించిందని, కేవలం 2024 సంవత్సరంలోనే 50 కోట్ల వరకు ఈ పన్ను చెల్లింపుందని స్వయంగా లోక్సభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించిన విషయాన్ని కందారపు మురళి గుర్తు చేశారు. మతపరమైన అంశాలకు, ప్రసాదాలకు 1000 రూపాయల లోపు అద్దె చెల్లించే కాటేజీలకు జీఎస్టీ వర్తించదని అంటూనే తిరుమలలో తయారయ్యే లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసే ముడి సరుకులపై భారీగా జీఎస్టీ విధిస్తున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి కొనుగోలు చేసే ముడి సరుకులపై సైతం జీఎస్టీ విధిస్తున్నారని వివరించారు. ఈ చెల్లింపులు నేరుగా టీటీడీ చెల్లిస్తున్న జీఎస్టీకి అదనమని తెలిపారు. రోజుకో వివాదాన్ని తలకెత్తుకొని అనవసర చర్చలకు సమయం వృధా చేసుకోకుండా ఇలాంటి అంశాలపై కేంద్రీకరణ చేస్తే సంస్థకు గరిష్టమైన ప్రయోజనాన్ని చేకూర్చిన వారవుతారని కందారపు మురళి టీటీడీ పెద్దలకు సూచించారు. తిరుమల ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసింది అన్నదానం. ఒక రకంగా ఎంతో భక్తిభావంతో చాలామంది దీనికి విరాళాలు ఇస్తుంటారు. ఒక నిరంతరం వేల సంఖ్యలో జనానికి ప్రతినిత్యం, కొన్ని సందర్భాల్లో లక్షల సంఖ్యలో వచ్చినా సరే అన్నదానం ఎప్పుడూ ఆగింది లేదు. నూతన పద్ధతులన్నీ తీసుకొని వచ్చి మరింత పటిష్టవంతంగా దాన్ని అమలు చేస్తున్నారు. ఈ అన్నదానానికి సరఫరా చేసే వస్తువులు కూడా, ఆఖరికి బియ్యం మీద కూడా జీఎస్టీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద టీటీడీ జీఎస్టీ చెల్లిస్తాము. ఈ లెక్కలని తీసుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయల భారం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రతి ఏడాది పడుతూ ఉంది. ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల్ని ప్రారంభించారు. 4 స్లాబులను 2 స్లాబులుగా మార్చారు. 5-12% మాత్రమే ఉంటుందని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ కారణంగా ఈసారి దీపావళి ధమాకా ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది, పండుగకు ముందస్తు పండుగ చేసుకోవచ్చు అని చెప్పి రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల 22వ తారీఖు నుంచి జీఎస్టీ సంస్కరణల పేరిట ప్రజలకి కొత్త పన్నుల విధానాన్ని తీసుకొస్తున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆర్థిక మంత్రి కూడా ఇదే విషయం మీద ప్రకటన చేసిన విషయం మనకందరికి కూడా తెలుసు. ఈ సంస్కరణలో భాగంగానే బీజేపీ నాయకత్వం తిరుమల ఆలయాన్ని పూర్తిగా జీఎస్టీ రహిత ఆలయంగాను, తిరుమల ప్రాంతాన్ని జీఎస్టీ పన్ను రహిత ప్రాంతంగాను ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతినిత్యం తిరుమలని ఆధారం చేసుకొని వివాదాల మీద వివాదాలని చేపడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, అందరూ ఒక మిత్రత్వంతో నడుపుతున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలిలో ఈ కూటమి పార్టీలన్నీ ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళే పెద్ద సంఖ్యలో కూడా ఈ బోర్డులో ఉన్నారు. కనుక నేను టీటీడీ పాలక మండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, జీఎస్టీ లేని టీటీడీ గనక ఏర్పాటైతే, లేదా ఆ రకమైనటువంటి పన్నుల వ్యవస్థ గనక అమలైతే మాత్రం కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బులు మిగులుతాయి. దాని ద్వారా భక్తులకి మరిన్ని సేవలు అందించవచ్చు, మరిన్ని సేవా కార్యక్రమాలు నడిపించవచ్చు. ఈరోజు విద్య, వైద్యం ఇవే కాకుండా రకరకాల గొప్ప కార్యక్రమాలన్నింటి కూడా టీటీడీ నిర్వహిస్తుంది. దీన్ని మరింత విస్తృతం చేయడానికి తోడ్పడేది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా
దీని పట్ల సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను. టీటీడీ బోర్డులో ఉన్నటువంటి బోర్డు సభ్యులు, బీజేపీ సభ్యులు దీని మీద ఒత్తిడి తీసుకున్న అవసరం ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ శ్యామలరావు గారు లేదా టీటీడీ పెద్దలు తక్షణం అత్యవసర పాలక మండలి సమావేశం జరిపి ఒక తీర్మానం చేసి, గతంలో కూడా చేస్తున్నారు ఒక తీర్మానం, జీఎస్టీ లేకుండా మాకు రద్దు చేయండి అని చెప్పి టీటీడీ ఈఓ గారు గతంలోనే ఒక లేఖను రాసున్నారు. పాలక మండలి కూడా చర్చించి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వమని కోరింది. ఇప్పుడు ఎటు సంస్కరణలు అని చెప్పి ప్రధానమంత్రి ఆగస్టు 15వ తారీఖున ఆయన తన ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పుడు బిగినైంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రినో ప్రధానమంత్రినో కలిసి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి టీటీడీని జీఎస్టీ రహిత సంస్థగా ప్రకటింపజేసి విద్యారంగానికి ఎట్లయితే 0% కేటాయించారో 0% అసలు దాంట్లో ఏమీ పన్ను ఉండదు, అదే రకంగా తిరుమలకు కూడా కేటాయించాలని ఆ చర్యలు